ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాము. విందురని నేను ఎవరితో మాటలాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను. వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. దేవుడు మాట్లాడుతున్నాడు. విందురని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనలేదు గనుక వినలేకపోయారు. చాలా సింపుల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనసు సిద్ధంగా లేదు కాబట్టి మనం వినట్లేదు. మనం మనసు సిద్ధంగా లేదు కాబట్టి దేవుని వాక్యం చదువుకోవట్లేదు. మన మనసు సిద్ధంగా లేదు కాబట్టి ప్రార్థనకి రావట్లేదు. మైండ్ సెట్ ప్రిపేర్డ్గా లేదు కాబట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం అన్నమాట. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోకపోతే నెక్స్ట్ చేసే పని ఏంటంటే వాక్యాన్ని తృణీకరిస్తాం, వాక్యాన్ని రిజెక్ట్ చేస్తాం, తృణీకరిస్తాం. సో వినటానికి డిసైడ్ చేసుకోవాలి. నేను వినాలి, ఈ రోజున నేను ఎట్టి పరిస్థితుల్లో వినాలి. మనల్ని మనం చాలా డిస్టర్బ్ చేసుకుంటాం. మనకు మనమే ఒక అడ్డంకిగా, ఆటంకంగా ఉంటాం. 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గుర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇదంతా వాలంటీర్ వర్క్ అనమాట. ఓన్గా నిర్ణయం తీసుకొని, ఒక కమిట్మెంట్ చేసుకొని, మన మనసుని స్థిమితపరచుకొని, మనంతటా మనమే దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను వినాలి, నేను దేవుని వాక్యంలో ఆనందించాలి అని ఒక నిర్ణయాత్మకమైన ఉద్దేశంతో దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుడు కోరుకునేది ఇట్టివారిని, మరబొమ్మల్ని కాదు. వినటానికి కూర్చున్న ప్రతి వారికి ఆసక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి, చిత్తం ఉండాలి. వాళ్ళే వ్యక్తిగతంగా చూడాలన్నమాట. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి దాన్ని తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఎప్పుడు నెమ్మది వస్తుందంటే ఆయన మార్గాన్ని వెతుక్కున్నప్పుడు, ఆ మార్గంలో నిలిచినప్పుడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుదాం. అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకములు కావాలి అంటే దేవుని ఆత్మ కావాలి మనకి. అలాగే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఈ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా నుండును. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం. 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద ఫియర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. అది నీ బ్రతుకుల్లో అది విజ్డమ్ అవుతుంది, జ్ఞానం అవుతుంది. నేను అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నాను, వాట్ ఈజ్ ఫియర్ ఆఫ్ గాడ్? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి?
ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏమైనా దేవుడు ఏమైనా శిక్షిస్తాడని వెళ్ళాలా చర్చికి? దేవుని యందు భయభక్తులు అంటే ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే, ఈరోజు వాక్యం చదువుకోకపోతే దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తాడేమో అని ఆ భయం కలిగి ఉండాలా? దేవుని యందు భయభక్తులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన ఏదో ఆయన మనల్ని భయపెట్టేవాడు, ఉగ్రుడు, కఠినుడు, శిక్షించేవాడు అని మనం భయపడిపోయి గజగజ వణకటం కాదు. ఇప్పుడు మనం సోకాల్డ్ చర్చెస్ అని చెప్పుకుంటున్నారు కదా. ఈ చర్చెస్ లో చాలా వరకు మనం చూసి వచ్చాం ఇంతకు ముందు కూడా. దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు ఊడ్చేస్తాడు అంటాడు. హాస్పిటల్ బిల్స్ లో పెట్టి తీసుకుంటాడు. మలాకి గ్రంథంలో ఒక వచనం చూపించేసి నీ పురుగు కొట్టేస్తుంది నీ సంపాదన అంతా. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అన్నమాట. హాస్పిటల్ బిల్స్ లో దేవుడు తీసేసుకుంటాడు. హాస్పిటల్ బిల్స్ లో డాక్టర్కి వెళ్ళిపోతాయి కానీ దేవుడికి ఎక్కడ వెళ్ళినాయి? డాక్టర్ సంపాదించుకుంటున్నాడు కానీ దేవుడి దగ్గరికి ఎక్కడ వెళ్ళినాయి? వాక్యాన్ని తీసుకొని మనల్ని భయపెడతారు అన్నమాట. వాక్యాన్ని తీసుకొని మనల్ని భయపెట్టేస్తారు. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో మనం పరిశీలన చేస్తున్నాం. చర్చిలో భయపడుతూ చర్చిలో పాస్టర్ వాక్యం చెప్తా ఉంటే, దేవుని సేవకుడు వాక్యం చెప్తా ఉంటే చాలా హంబుల్డ్గా ఫేస్ పెట్టి బాగా డీప్గా వింటున్నట్టుగా యాక్షన్ చేసుకుంటా ఉండి, తర్వాత మళ్ళీ బజార్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఓన్ వేషం వాళ్ళు వేసుకుంటారు కదా. అలాగా భక్తి అంటే చర్చిలో చూపించేదా? చాలా మంది చర్చిలోకి వచ్చిన తర్వాత బయట దాకా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వస్తారు, చర్చిలోకి రాని అంటుంటారు అమ్మ. అంటే భక్తి అంతా 4 గోడల దాంట్లో అనమాట. ఫియర్ అంటే ఏంటి? మన బిడ్డలు ఉన్నారు, పిల్లల్ని రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు, వాళ్ళకి స్కూల్కి పంపేటప్పుడు రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఇటు అటు 2 పక్కల చూసుకుంటూ ట్రాఫిక్ని రోడ్డు క్రాస్ చేయాలి అని చెప్పాము, నేర్పించాము. పిల్లలు వినకపోతే ఏం చేస్తాం? ఒక దెబ్బ కొట్టేసి ఇటు అటు చూసుకుంటూ వెళ్ళాలి రోడ్ క్రాస్ చేసినప్పుడల్లా. దాంట్లో ఏముంది? మేలుంది. పిల్లలకి భయం అవసరం కాబట్టి పిల్లలకి భయపెట్టి దాన్ని నేర్పిస్తున్నాం అనమాట. అలాగే చిన్నపిల్లలు మట్టి తింటుంటే తల్లులు అబ్బా బాగా తింటున్నావు నాన్న, మంచిగా తినమ్మా అని చెప్తారా? గట్టిగా ఒకటి ఇచ్చుకొని ఇలా తినొద్దు, తప్పు అని చెప్తారన్నమాట. వాళ్ళు ఇలా తినొద్దు, తప్పు, ఆరోగ్యానికి హానికరం, కడుపు నొప్పి వచ్చేస్తుంది, కడుపులో పురుగులు వచ్చేస్తాయి, కడుపు జబ్బు వచ్చేస్తుంది, డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తారు అని చెప్తే వాళ్ళకి అర్థమైతే 1 సంవత్సరం 2 సంవత్సరాల బిడ్డకి వాళ్ళకి ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే తప్పు అని తెలియాలంటే, ఇది తప్పు అని తెలియాలంటే ఒక దెబ్బ పడితే తప్పు అని అర్థమవుతుంది అన్నమాట. అంటే ఒక భయంతో వాళ్ళని కంట్రోల్ చేస్తాం అన్నమాట. వాళ్ళని కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు వాడికి పెద్దవాడైన తర్వాత మట్టి ఎందుకు తినకూడదో వాడికి అర్థమవుతుంది అనమాట. అమ్మ నాన్న చిన్నప్పుడు ఎందుకు నాకు ఇలా కొట్టి చెప్పారో వాడికి అర్థం అవుతుంది కదా. అప్పుడు పెద్దవాడైనాక దారి తొలగడు అనమాట. వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు వాడిని ఏం చేస్తాం? శిక్షణతోటి, ట్రైనింగ్ తోటి, శిక్షతోటి వాడిని ట్రైన్ చేసి నడిపిస్తాం అనమాట. పెద్దవాడైన తర్వాత వాడి దారి తొలగడు, ఇక నష్టంలోకి వెళ్ళడు అనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ గజగజ వణుకుతూ భయపడుతూ రావాలనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తే అనే మాటను పట్టుకొని ఆయన్ని అలాగ చేయాలా? లేవి కాండంలో 25వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను, నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. నేను మళ్ళీ చదువుతున్నాను. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను. దేవునికి
భయపడవలెను అని చెప్తున్నాడు. ఎలా భయపడాలంట? ఒకరినొకడు బాధించుకోవద్దు. ఒకరినొకరం బాధించుకునేది ఎలా ఉంటదంటే, మనకి నాలుక మీదనే ఉంటది. నాలుక మీదనే తీస్తుంటాం అనమాట మాటలు. ఒకరు ఒక మంచి చీర కట్టుకుంటే మనం ఓరవలేము. ఒకరు మంచి బట్ట తొడుక్కుంటే మనం ఓరవలేము. ఒకరు ఏదైనా వస్తువు కొనుక్కుంటే మనం ఓరవలేము. ఎమ్మటే నోట్లోకి వచ్చేస్తుంది అన్నమాట మాట. ఏమంటావు? పైకి అనక్కర్లేదు, లోపల ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? వ్యసన పడటమా? వ్యసన పడకుండా ఉంటే బ్లెస్సింగ్స్ ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి విషయంలో చాలా క్లియర్గా ఉంటుంది దేవుడు మాట్లాడేది. ఏదో గాలికి కొట్టినట్టుండదు, చాలా క్లియర్గా ఉంటుంది. నీ నీ యొక్క పొరుగు వాడితో నీ బిహేవియర్ ఏంటి? నీ పనివాడితో నీ బిహేవియర్ ఏంటి? నీ యొక్క కొలీగ్తో నీ బిహేవియర్ ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? ఎక్కడి నుంచి నేర్చుకుంటావు వీటన్నిటిని? దేవుడు చెప్తాడు. అందుకని దేవుని వాక్యానికి లోపడాలి. అందుకే దేవుని సన్నిధిలోనికి రావాలి. అందుకే దేవుని మాటలు చేర్చుకోవాలన్నమాట. దేవుడు అనేక సంగతులు మాట్లాడతాడు. ఊరికే ఏదో ప్రార్థనలో కూర్చోవడం కాదు. నువ్వు కూర్చున్న ప్రతిసారి రిసీవ్ చేసుకుంటా ఉండాలి. నువ్వు వాక్యం చదివిన ప్రతిసారి దేవుడు చెప్పే మాటని రిసీవ్ చేసుకుంటా ఉండాలి. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రోజు భక్తిగా ఉండడం, పొద్దున్న లేచి బైబిల్ చదువుకోవడం, రోజు మళ్ళీ సాయంత్రం పడుకునే ముందర బైబిల్ చదువుకోవడం మంచిదే, మంచి అలవాట్లే ఇవన్నీ. ఇది భక్తి అనుకుంటున్నావా? భయం అనుకుంటున్నారా? ఫియర్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ, నీ ఒకరినొకరు బాధించకుండా దేవునికి భయపడి ఉండాలి. దేవునికి భయపడితే ఏం చేస్తామంటే ఇంకొకరిని బాధించాం అనమాట. మనతో పనిచేసే వారి విషయంలో మనం ఏం చేస్తామంటే, చాలా చోట్ల జరిగేది ఏంటంటే చాలా పాలిటిక్స్ ఉంటాయి. మన అధికారులని ప్రసన్నం చేసుకోవడానికి తోటి వాడి మీద చెప్తారు, కొండేలు చెప్తారు అన్నమాట. నేను సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చూడండి. దాసుని గూర్చి వాని యజమానినితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. మళ్ళీ చదువుతున్నాను. దాసుని గూర్చి వాని యజమానినితో కొండెములు చెప్పకుము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటే, మనం 10 మంది మధ్యలో వర్క్ చేస్తూ ఉంటే ఈ మాటని పట్టుకోవాలన్నమాట. మనకు ఒకవేళ ఇలా కొండలు చెప్పే అలవాటు ఉంటే కనుక మనం ఏం చేసుకోవాలి? తండ్రి, నీ మాట నాకు ఇష్టమైంది, నీ మాటను బట్టి నా ఉద్దేశాన్ని మార్చుకుంటున్నాను అని చెప్పి ఆయన దగ్గర మనం ఏం కన్ఫెస్ చేస్తామంటే, నేను ఇప్పటి నుంచి నేను కొండలు చెప్పాను అనని, ఎందుకంటే నువ్వు నీ వాక్యంలో రాయించావు కదా, నా తోటి వాడి మీద నేను కొండెములు చెప్పాను అని ఒక తీర్మానం చేసుకుంటాం అన్నమాట. దాన్ని ఏమంటాం అంటే భయభక్తులు కలిగి ఉండటం అంటాం. దాన్ని భయభక్తులు కలిగి ఉండటం అని చెప్తాం అన్నమాట. అలాగే 29:12 వచనం చూడండి. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. నువ్వు కొండాలు చెప్పితే ఒకవేళ అబద్ధాన్ని ఆలకించే ఆ యొక్క యజమానుడికి నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్తావు కదా, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది అన్నమాట. దేవుడికో అన్యాయం చేసేస్తాం. సామెతలు